హాయ్ అండి. ఇవాళైతే మా గణేష్ దగ్గర అయితే అన్నదానం చేస్తున్నాం. ఇగో మా గల్లీ వాళ్ళందరం కలిసి ఎల్లమ్మ గుడి ఉంటుంది మా ఇంటి దగ్గర. ఆ ఎల్లమ్మ గుడిలో కూర్చొని అయితే అన్ని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము. చూడండి, ఇగో ఒక అక్క అయితే ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది. ఇగో నేను కూడా ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను. చూడండి, ఇంకొక ఆమె టమాటాలు ఆలుగడ్డలు అన్నీ కట్ చేస్తున్నాము. అందరం కలిసి అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం. చూడండి, ఇదైతే ఒక రీల్ అయితే చేసిన కదా, చూడుర్రి అన్నీ అయితే ఎలా కట్ చేస్తుర్రు. కూరగాయలు కట్ చేసే వరకు అయితే వంటలు అయితే రెడీ చేస్తూనే ఉన్నారు. వంటలు అయినని పెట్టేసాం. మేమైతే అంత పెద్ద వంట చేయలేం కదా అనేసి ఇగో పులిహోర అయితే మేమే కలిపేస్తున్నాము. చూడండి, పులిహోర అయితే కలిపేసినాం. పులిహోర మంచిగా రెడీ చేసేసి పెట్టేసినాం పక్కకి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడరు, ఇగో అన్నం అయితే క్వింటాల్ బియ్యం అయితే వండేసిర్రు, 2 అండలలో వండేసిర్రు. ఇగో హల్వా అయితే వేసిర్రు. చూడండి, హల్వా కూడా కంప్లీట్ అయింది. మేమైతే బ్యాట్స్ పెట్టినాము. కర్రీస్ అయితే సాంబారు, మసాలా వంకాయ, ఆలు, టమాటా, పాలకూర పప్పు వేసినాము. ఇక వంటలు అయితే కంప్లీట్ అయినాయి. అన్నదానానికి సాయంత్రం పూజ అయితే అవుతుంది. చూడుర్రి, ఇక మా వాళ్ళు, మా గల్లీ వాళ్ళు మొత్తం అందరు వచ్చేసారు. మా గల్లే కాకుండా అన్నదానం అయితే అందరు వస్తారు కదా. పిల్లలైతే అక్కడ అందరు షాప్ ముందు కూర్చొని డ్రెస్ కోడ్ అయితే వైట్ వేసుకుర్రు. పిల్లల అన్నదానానికి స్పెషల్ అనేసి ఇగో పూజ అయితే అయిపోయింది. అన్నదానానికి అయితే ఇస్తరాకులు ఇస్తారు. పోరలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. చూడండి, ఇగో అందరు ఇక అన్నయ్య వాళ్ళందరైతే మంచిగా అన్నం గిన్నె వడ్డిస్తారు. చూడండి, ఇక మా బిట్లు అయితే స్పెషల్లీ హాయ్ చెప్తుండ్రు. ఇక వీళ్ళందరూ అయితే మా గల్లీ వాళ్ళే. చూడండి, అందరు సింబల్స్ అయితే ఇస్తారు. వీళ్ళైతే గ్రూప్ పిల్లలే, మొత్తము వినాయకుని యూత్ వాళ్ళే. చూడండి, రైస్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుర్రు. ఇక అన్నదానం అయితే స్టార్ట్ చేస్తుర్రు. చూడండి, మీ దగ్గర ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మా అన్నదానం లైన్ అయితే చూడండి ఎక్కడి వరకు ఉందో. చాలా పెద్ద లైన్ కట్టిర్రు. క్వింటల్ బియ్యం వండినా సరిపోలేవండి. ఇది సరిపోకుండా పాపం లాస్ట్ కొంతమంది అలాగే వెళ్ళిపోయారు. అంతమంది క్వింటల్ వండినా కూడా చాలామంది వచ్చేసరికి లాస్ట్కు కొందరికి సరిపోలేదు. ఇక అన్నదానం అయితే స్టార్ట్ చేసినాం. చూడండి, వాళ్ళైతే తినేస్తుర్రు. మా ఛానల్లో అయితే ఈసారి అయితే వినాయకుని వీడియోస్ అయితే చాలా పెట్టిన ఫ్రెండ్స్. మీ అందరు కూడా చాలా సపోర్ట్ చేసిర్రు. గణేషుని వీడియోస్ అయితే చాలా బాగా పోయినాయి. సబ్స్క్రైబింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు మా ఛానల్ ఎలా అనిపిస్తుందో చూస్తున్నారు కదా, ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఇంకా గణేషుని దయ వల్ల నా మీద ఉండాలని, నా ఛానల్ మానిటైజేషన్ కావాలని, వాచ్ అవర్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఛానల్ని అయితే ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి, ఇగో మా అన్నదానానికి అయితే ఎంతమంది వచ్చిరో. మళ్ళీ మాదైతే మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుంది కదా, అందుకని ఇంకా చాలామంది వచ్చారు. చూడండి, ఇలా చేయడం కూడా పుణ్యమే కదా అనేసి మా వాళ్ళైతే ప్రతిసారి అన్నదాన కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా 9 డేస్కి లేదంటే